వెల్కమ్ టు రామలక్ష్మి ఏ టు జెడ్. మన స్టైల్లో ఏ అంటే అడుగు, జెడ్ అంటే జ్ఞాపకం. ఆ రెండింటి మధ్యలో మన జీవితమే ఒక అందమైన ఓల్గాస్. నేను మీ రామలక్ష్మి. ఇంక రండి మనం వీడియో మొదలు పెట్టే. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర ఎలా వండాలో చూసేద్దాం. చిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలుగా పొలుచుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని, ఇంకా పొయ్యి మీద బాండ్లీ పెట్టేసి ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పోపు గింజలు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత నూనెలోనే మగ్గనివ్వాలన్నమాట. మరి మగ్గిన తర్వాత దీంట్లోనే మనం 1 స్పూను పసుపు, రుచికి తగ్గట్ట ఉప్పు కూడా వేసేసుకొని ముక్కలన్నిటినీ కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ బాగా మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లోనే. మగ్గిన తర్వాత వీటిలోనే మనం ముందుగా చిక్కుడుకాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఆ చిక్కుడుకాయ ముక్కలను కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఈ ముక్కలన్నిటినీ కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఈ ముక్కలు కూడా ఈ నూనెలోనే మగ్గనివ్వాలన్నమాట. ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకొని నూనెలోనే మూత పెట్టి మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లోనే మనం కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసాను అన్నమాట, సరిపోతుంది. మీరు కూడా రుచికి తగ్గట్టు వేసుకోండి చూసి. ఈ విధంగా కారం కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని దీంట్లోనే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి అవి మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట. మనకు ఫైనల్గా చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇవాల్టి మన వీడియో ఇక్కడితో ముగిసింది. కానీ మన ప్రయాణం